హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఈ క్లాస్ లో జూన్ 2025 కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా రా చీఫ్ ప్రెజెంట్ రా చీఫ్ ఎవరంటే పరాగ్ జైన్. రా అంటే ఏంటండి? రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. సో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, సో రా ఎవరు అండర్ లో ఉంటారని అడుగుతాడు. సో పిఎం, హోమ్ మినిస్టరా, ఆర్మీ చీఫా, ఇలాగా. సో రా డైరెక్ట్ గా పిఎం అండర్ లో ఉంటారు, కానీ రా కెన్ డైరెక్ట్లీ రిపోర్ట్ టు పిఎం. అలాగే సిబిఐ ఎవరు అండర్ లో ఉంటారు అంటాడు, అంటే సిబిఐ కెన్ డైరెక్ట్లీ రిపోర్ట్ టు హోమ్ మినిస్టర్. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్, ప్రెసెంట్ సిఐఏ ప్రెసిడెంట్ ఎవరంటే రాజీవ్ నెమాని. సిఐఏ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. అలాగే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే భూపేంద్ర యాదవ్. కానీ దీని గురించి మనం ఇప్పుడు కొంచెం తెలుసుకోవాలి. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అంటే ఏంటి? మనకు తెలియదు. పెద్ద పులి, ఇలా ప్యాంథరాకు సంబంధించిన అన్ని జంతువులు ఇందులో వస్తాయి అన్నమాట. ముందుగా మనకి 1973లో మనకి ప్రాజెక్ట్ టైగర్ అనే ఒక ఇనిషియేటివ్ వచ్చింది అనమాట. ప్రాజెక్ట్ టైగర్ ఇనిషియేటివ్ వచ్చింది. సో ఈ ఇనిషియేటివ్ వచ్చి 50 years తర్వాత, అంటే దాదాపు 2023లో మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని వచ్చింది. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో ప్రస్తుతం ఇప్పుడు 7 types ఆఫ్ యానిమల్స్ ని మనము కాపాడుకోవాలన్నమాట. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే టైగర్, లయన్, లెపార్డ్, స్నో లెపార్డ్, చీతా, అలాగే జాగ్వర్, అలాగే పూమా. సో ఈ టైప్ ఆఫ్ 7 యానిమల్స్ ని మనం సంరక్షించుకోవాలన్నమాట. దానికి సంబంధించింది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది. సో చూడండి, ఇక్కడ కొన్ని నంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మిస్ వరల్డ్ 2025 అంటే ఎవరు? ఉప్పల్ సుజాత. సో షీ బిలాంగ్స్ టు థాయిలాండ్. సో ఒకవేళ 72nd మిస్ వరల్డ్ ఎవరన్నా సరే మనకి ఏంటి? ఉప్పల్ సుజాత. సో మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ మిస్ వరల్డ్ ఎవరికి వచ్చిందో ఒకసారి తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలపండి. సరే, చాలా మంది ఏంటంటే ఇంకా మిస్ వరల్డ్ కి మిస్ యూనివర్స్ కి కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే ఫస్ట్ ఇండియా నుంచి మిస్ యూనివర్స్ అయితే సుస్మితా సేన్. మిస్ వరల్డ్ ఎవరికి వచ్చిందో మీరు కామెంట్ రూపంలో తెలపండి. సో నెక్స్ట్, యుఎన్జిఏ ప్రెసిడెంట్ ఎవరు అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా మనకి. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ మనకి 1945లో ఫామ్ అయింది. అంటే ప్రతి సంవత్సరం ఒకరు చైర్మన్ కింద తీసుకుంటారు అన్నమాట. సో ఇప్పుడు 80th చైర్మన్, ఇప్పుడు 80th అంటే 2025 జర్మన్ కి ఛాన్స్ వచ్చింది. సో అందులో ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే అందలేనా బార్లాక్. అందలేనా బార్లాక్స్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అడుగుతాడు? జర్మన్. సో జర్మన్ క్యాపిటల్ ఏంటి మనకి? బెర్లిన్ అన్నమాట. సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అన్నాం కదా, యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ ఎవరు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో కూడా ఈ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ ఎవరంటే మనకి యాంటోనియో గుటెరస్. ఎవరంటే యాంటోనియో గుటెరస్. అలాగే మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క ప్రధాన కార్యాలయం లేక హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి న్యూయార్క్ లో ఉంది. సో ఏఐఐబి అనేది ఇది ఒక బ్యాంక్ అన్నమాట. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో దీనికి ప్రెసెంట్ చైర్మన్ ఎవరంటే జోయా జియాచి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి బీజింగ్ లో ఉంది. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మనకి బీజింగ్ లో ఉంది. సో ఈ ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కాబట్టి దీని ప్రెసిడెంట్ రీసెంట్ గా ఇంకా మారుతారు. దీని అపాయింట్మెంట్ అనేది చేశారన్నమాట. రీసెంట్ గా పోర్చుగల్ యొక్క ప్రధానమంత్రి మారారు, పిఎం అనేది మారారు, లూయిస్ మాంటిగ్రో. పోర్చుగల్ యొక్క క్యాపిటల్ ఏంటంటే మనకి లిస్బన్. మనకి క్యాపిటల్స్, కరెన్సీస్, సీఎంస్, గవర్నర్స్, కేంద్ర మంత్రులు ఇవన్నీ మనం ఏంటంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామంటే అవన్నీ డెఫినెట్ గా మనం నేర్చుకోవాల్సిందే. సో ఐఓసి అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరంటే లేక ప్రెసిడెంట్ ఎవరంటే మనకి క్రిస్టీ కోవంటి. ఎప్పుడైనా ఫస్ట్ అనే పదం వినిపిస్తే అది డెఫినెట్ గా ఎగ్జామ్ లో వస్తుంది. అది ఫస్ట్ ఫిమేల్ అని కనిపిస్తే అది డెఫినెట్ గా డామ్ షూర్ గా వస్తుంది అన్నమాట. డామ్ షూర్ గా వస్తుంది. ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎవరంటే క్రిస్టిన్ క్రోవంటి అంటాడు. అలా అడుగుతాడు తెలివిగా, ప్రెసిడెంట్ అని అడగడు. సో మనకి క్రిస్టీ క్రోవంటి బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అంటే మనకి జింబాబ్వే. క్యాపిటల్ ఏంటంటే హరారే అన్నమాట.
WTO అంటే 90% ఆఫ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనుకుంటారు. సో WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషనే. దాని ముందు ఎప్పుడైనా సరే UN అనే పదం కనిపిస్తే యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అని మనం చదవాలి. యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో ప్రెజెంట్ చైర్మన్ ఎవరంటే, అంటే ప్రెజెంట్ దీని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరంటే షేక్ నసీర్ ఆల్ నోవిస్. షేక్ నసీర్ ఆల్ ఓవిస్. ఇది కూడా ఫస్ట్ ఫిమేల్ అన్నమాట. ఎక్కడి నుంచి? అది UAE దేశం నుంచి. UAE దేశం నుంచి. ఇప్పుడు చెప్పండి, యునైటెడ్ నేషనల్ మామూలుగా WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అర్థం. UN WTO అంటే మనకి యునైటెడ్ నేషనల్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అర్థం. అలాగే టూరిజం ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ అయితే మనకి మాడ్రిడ్ లో ఉందన్నమాట. మాడ్రిడ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ స్పెయిన్. ఈ రామ్సర్ సైట్స్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే రామ్సర్ సైట్స్. ఇది రామ్సర్ సైట్స్ ఎగ్జామ్ లో డెఫినెట్ గా దీని మీద క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఎందుకంటే ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి, అంటే ఏంటి ఇక్కడ వెట్ ల్యాండ్స్ అనమాట. రామ్సర్ సైట్స్ నథింగ్ బట్ వెట్ ల్యాండ్స్ ని ప్రొటెక్షన్ గురించి అనమాట. సో ముందుకు రామ్సర్ అనేది ఒక ప్లేస్ ఇన్ ఇరాన్ లో 1971 లో రామ్సర్ కన్వర్షన్ జరిగింది కాబట్టి దానికి రామ్సర్ సైట్స్ అని పేరు వచ్చింది. సో రామ్సర్ అన్న, వెట్ ల్యాండ్స్ అన్న, చిత్తడి నేలను అనే అన్న ఒకటే. సో ఇంపార్టెన్స్ ఆఫ్ అంటే ఎక్కడైతే మట్టి, ఎక్కడైతే నీరు కలుస్తుందో దాన్ని వెట్ ల్యాండ్ అంటాం. సో ప్రెసెంట్ ఇండియాలో అయితే మనకి 89 ఉన్నాయి వెట్ ల్యాండ్స్. సో ఇప్పుడు దీనికి 91 అయ్యాయి అనమాట. అంటే 2 యాడ్ అయ్యాయి. సో ఒక వెట్ ల్యాండ్ పేరు కిచాన్ పలోడిలో ఉంది, అలాగే మినార్ ఉదయ్పూర్ లో ఉంది. సో ఈ 2 ప్లేసెస్ కూడా ఎక్కడ ఉందంటే మనకి రాజస్థాన్ లో ఉంది. సో ప్రెసెంట్ ఇప్పుడు డేట్ జూన్ 2025 కల్లా మనకి ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయంటే మనకి 91 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. అదే ఒకసారి క్వశ్చన్ ఏమడిగారంటే ప్రపంచంలో ఏ దేశంలో రామ్సర్ సైట్స్ ఎక్కువ ఉన్నాయని అడిగారు. సో యూకే యునైటెడ్ కింగ్డమ్ లో 175 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ప్రెసెంట్ ఇండియాలో 91 ఉన్నాయి. సో కిచాన్ అండ్ మినార్. ఉదయ్పూర్ అనగానే ఒక స్టాటిక్ బిట్ అనేది చాలా ఎగ్జామ్స్ లో వస్తూ ఉంటాయి. ఉదయ్పూర్ అంటే సిటీ ఆఫ్ లేక్స్. ఉదయ్పూర్ అంటే ఏంటి? సిటీ ఆఫ్ లేక్స్. నెక్స్ట్ ఫస్ట్ సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందంటే మనకి ఎక్కడ రాబోతుందంటే మనకి గుజరాత్ లో రాబోతుంది. గుజరాత్ లో ధోలేరా. నెక్స్ట్ ఫస్ట్ బటర్ఫ్లై శాంచురీ. మనకి వైల్డ్ లైఫ్ శాంచురీస్ తెలుసు, ఎలిఫెంట్ శాంచురీస్ తెలుసు, అలాగే మనకి టైగర్ రిజర్వ్స్ ఇలా తెలుసు, నేషనల్ పార్క్స్ అని చదివాం. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఏమంటాడు, ఇండియా ఫస్ట్ బటర్ఫ్లై శాంచురీ ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. ఎక్కడ? అరలం ఎక్కడ ఉందంటే కేరళ ఉంది. సో కేరళ యొక్క ముఖ్యమంత్రి ఎవరైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలపండి. సో ఇండియా ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ సిటీ ఎక్కడ రాబోతుందంటే అమరావతిలో రాబోతుందంట. అమరావతి ఈస్ ద నథింగ్ బట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు? అబ్దుల్ నజీర్. నెక్స్ట్ ఏంటంటే మనకి 51st G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది? 2025 51st G7 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే మనకి ఆల్బెర్టా కెనడాలో జరిగింది. G7 అంటే ఏంటంటే 7 కంట్రీస్. ఈ 7 కంట్రీస్ ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ ఏంటంటే జ్యూస్ విత్ గర్ల్ ఫ్రెండ్. GUICE జ్యూస్ విత్ గర్ల్ ఫ్రెండ్ అంటే దీని అర్థం ఏంటంటే G7 లో 7 కంట్రీస్ ఉంటాయి కదా. ఏ కంట్రీస్ అంటే జపాన్, USA, I అంటే ఇండియా కాదు ఇటలీ, C అంటే చైనా కాదు కెనడా, E అంటే ఇంగ్లాండ్ అండ్ జర్మనీ అండ్ ఫ్రాన్స్. సో 51st G7 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే మనకి కెనడాలో జరిగింది. అలాగే 50th G సమ్మిట్ కూడా ఎక్కడ జరిగింది అనేది కూడా మనం చూసుకోవాలి. 50 G7 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే మనకి ఇటలీలో జరిగింది అనమాట. 2025 నాటో సదస్సు ఎక్కడ జరిగింది? హేగ్ ఎక్కడ ఉంది మనకి? నెదర్లాండ్ లో ఉంది. హేగ్ ఎక్కడ జరిగింది మనకి? నెదర్లాండ్ లో ఉంది. సో నెదర్లాండ్ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్. బట్ 2025 నాటో అంటే ఫుల్ ఫామ్ ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ నాటోలో మొత్తం 32 దేశాలు ఉంటాయి. చివరిగా యాడ్ అయిన దేశం ఏంటంటే మనకి స్వీడన్. 31st కంట్రీ అయితే ఫిన్లాండ్, 32nd కంట్రీ అయితే మనకి స్వీడన్ అన్నమాట. సో
నెక్స్ట్ ఇయర్ మనకి 2026 నాటో సదస్సు ఎక్కడ జరుగుతుంది అంటే మనకి టర్కీలో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ యూజే చెస్ కప్ మాస్టర్స్ 2025 టైటిల్ ఎవరికి వచ్చింది? యూజే అంటే ఏంటి? ఆర్ ప్రజ్ఞానంద వచ్చిందన్నమాట. ఇక్కడ యూజే అంటే అర్థం ఏంటి అంటే ఉజ్బెకిస్తాన్ లో జరిగింది. ప్యారిస్ డైమండ్ లీగ్ 2025 టైటిల్ ఎవరికి వచ్చింది? ప్యారిస్ డైమండ్ లీగ్ 2025 టైటిల్ నీరజ్ చోప్రాకి వచ్చిందన్నమాట. సో నీరజ్ చోప్రా బిలాంగ్స్ టు విచ్ గేమ్ అంటే ముందు జావెలిన్ త్రో అంటాం. సో ఇతని త్రో యొక్క మీటర్స్ పొడవు ఎంత అంటే 88.16 మీటర్స్. సో నీరజ్ చోప్రాకి ప్యారిస్ డైమండ్ లీగ్ 2025 టైటిల్ అనేది వచ్చింది. టెస్ట్ సిరీస్, ఏ టెస్ట్ సిరీస్ అండి? ఇంగ్లాండ్ కి అండ్ ఇండియాకి మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ యొక్క పేరు ఎలా మార్చారంటే ఇప్పుడు ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ, ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ అని మార్చారు. 18th సెక్షన్ ఆఫ్ ఐపీఎల్ ఎవరు గెలుచుకున్నారంటే మనకి ఆర్సీబీ, అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ సెక్షన్ ఇంపార్టెంట్. 18th సెక్షన్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఎవరి మీద గెలిచారంటే మనకి పంజాబ్ కింగ్స్ మీద గెలిచింది అన్నమాట. ఫ్రెంచ్ ఓపెన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెంచ్ ఓపెన్ 2025 మెన్స్ సింగిల్ టైటిల్, మెన్స్ సింగిల్ టైటిల్ ఎవరికి వచ్చిందంటే కార్లస్ అల్కరాజ్. కార్లస్ అల్కరాజ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని అడుగుతాడు సింపుల్ గా క్వశ్చన్. స్పెయిన్. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ టైటిల్ ఎవరికి వచ్చిందంటే కోకో గ్రాఫ్. సో ఈ ఫ్రెంచ్ ఓపెన్ అంటే అసలు ఏ ఆటకు సంబంధించింది? టెన్నిస్. మనకి ప్రతి సంవత్సరం టెన్నిస్ కి సంబంధించినవి 4 ట్రోఫీలు జరుగుతాయి. ఫస్ట్ ఆస్ట్రేలియా ఓపెన్, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, నెక్స్ట్ మనకి యుఎస్ ఓపెన్, నెక్స్ట్ స్పానిష్ గ్రాండ్ పిక్స్ విన్నర్ 2025. సో ఇక్కడ గ్రాండ్ పిక్స్ అంటారు, స్పానిష్ గ్రాండ్ పిక్స్. ఏది మనకి అర్థమైనట్టు ఇవ్వడు. ఇది ఏ ఆటకు సంబంధించింది మనకి? ఇది ఏంటంటే కార్ రేసింగ్ ఆటకు సంబంధించింది అన్నమాట. సో స్పానిష్ గ్రాండ్ పిక్స్ 2025 టైటిల్ ఎవరికి వచ్చింది? ఎవరు విన్నర్ అంటే ఆస్కర్ పయస్ట్రీ. ఆస్కర్ పయస్ట్రీ అనేవారు ఆస్ట్రేలియాకి సంబంధించిన వారు. నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత? గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 ఇండియా ర్యాంక్ ఎంత అంటే 131 అవుట్ ఆఫ్ 145. అంటే ఇండియా యొక్క ర్యాంక్ 131. సో దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. కొన్నిటికి ఇలా కూడా అడుగుతాడు. సో అన్నిటికీ కాకపోయినా కొన్నిటికి ఎవరు పబ్లిష్ చేస్తారని అడుగుతాడు. సో ఎవరంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉన్నారంటే ఇందులో ఐస్లాండ్ ఉంది, ఐస్లాండ్ ఉంది. అలాగే క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే మనకి 10. సో టాప్ ర్యాంక్ ఎవరంటే డెన్మార్క్. ఇక్కడ టాప్ ర్యాంక్ అంటే 1, 2, 3 ర్యాంక్ ఎవరికి రాలేదు. 4th ర్యాంక్ మనకి డెన్మార్క్ కి వచ్చింది. అంటే టాప్ 3 ఎవరు లేరు. బట్ టాప్ 3 ఎవరు లేరు కాబట్టి 4th ర్యాంక్ డెన్మార్క్ కాబట్టి అది టాప్ ర్యాంక్ అంటే డెన్మార్క్ అని మనం చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ర్యాంక్ అంటూ లేదు, టాప్ ర్యాంక్ అయితే డెన్మార్క్ వచ్చింది అనమాట. నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 115. గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ప్రెసెంట్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే 115 అంటే 2025. సో ఇది కూడా ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చింది? మనకి ఐస్లాండ్ వచ్చింది. అలాగే మనకి ఎగ్జామ్ లో ఫెస్టివల్స్, డాన్సర్స్ అనేవి ఎస్ఎస్సిలో, ఆర్ఆర్బిలో అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. టాపిక్ లో నుంచి డెఫినెట్ గా 1 or 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో అలాగే ఖీర్ భవానీ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్. అలాగే అంబుబాచి ఫెస్టివల్, అంబుబాచి ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే అస్సాం. అస్సాం యొక్క ముఖ్యమంత్రి ఎవరు? హేమంత్ బిశ్వ శర్మ. సో అంబుబాచి ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుపుకుంటారంటే అస్సాం. అలాగే అస్సాంలో బిహు డాన్స్ ఫెస్టివల్ కూడా జరుపుకుంటారు అన్నమాట. అలాగే రీసెంట్ గా అస్సాంలో కూడా అలీ ఏఐ లియాంగ్ ఫెస్టివల్ కూడా జరిగింది. అది కూడా నోట్ చేసుకోండి. అలీ ఏఐ లియాంగ్ ఫెస్టివల్, లియాంగ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే అస్సాంలో జరిగింది. ఒకసారి విషు ఫెస్టివల్ ఎక్కడ జరిగిందో అడిగాడు. విషు ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? మనకి కేరళలో జరిగింది అన్నమాట. కేరళలో జరుపుకుంటారు. రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు సైప్రస్ అనే దేశానికి విజిట్ చేశారన్నమాట. సైప్రస్ అనే దేశానికి విజిట్ చేశారు. మన క్వశ్చన్ ఎలా వస్తుందంటే పహల్గం అటాక్ తర్వాత నరేంద్ర మోడీ గారు విజిట్ చేసిన మొట్టమొదటి దేశం ఏంటంటే సైప్రస్. సో సైప్రస్ దేశం ఒక అవార్డు ఇచ్చారు.
గ్రాండ్ క్రాస్ ఆర్డర్ ఆఫ్ మకారోస్. సింపుల్ గా ఏంటంటే ఆర్డర్ ఆఫ్ మకారోస్ అవార్డు ఎవరు ఇచ్చారంటే సైప్రస్ అనే దేశం. సో ఈ సైప్రస్ దేశం యొక్క అత్యున్నత అవార్డు అనమాట. మనకి ఇండియాలో భారతరత్న అవార్డు ఎలాగో సైప్రస్ దేశం యొక్క అత్యున్నత అవార్డు నరేంద్ర మోడీ గారికి వచ్చింది. సో సైప్రస్ క్యాపిటల్ ఏంటంటే మనకి నికోషియా. సో 17th నొమాడిక్ ఎలిఫెంట్. ఈ నొమాడిక్ ఎలిఫెంట్ అనేది ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనమాట. ఒక ఇద్దరు దేశాల మధ్య డిఫెన్స్ ఒప్పందాలని జరుగుతాయి. సో 17th నొమాడిక్ ఎలిఫెంట్ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ మనకి ఇండియా మరియు మంగోలియా క్యాపిటల్ ఉలంబతర్ దగ్గర మనకి ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. అలాగే 8th మిలిటరీ ఎక్సర్సైజ్. సో శక్తి అనేది ఏ దేశాల మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్ ఏంటంటే మనకి ఇండియా మరియు ఫ్రాన్స్. ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి గరుడ శక్తి అని ఉంటది. గరుడ శక్తి ఈజ్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా. దీనికి ఒకసారి స్ప్లిట్ చేయండి. ఒకవేళ గరుడ ఈజ్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ అని అడిగితే ఇండియా అండ్ ఫ్రాన్స్. అలాగే శక్తి ఈజ్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. అంటే గరుడ శక్తి అయితే మనకి ఇండోనేషియా, గరుడ అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్. మెయిన్ గా ఏంటి, ఎయిర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనమాట. శక్తి అంటే మిలిటరీ అంటే ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. అలాగే ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇంకోటి ఉంటది వరుణ అనేది నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరంటే ఇమాన్యుయల్ మాక్రాన్. యాక్సియం 4 అనేది ఒక స్పేస్ మిషన్ అన్నమాట. సో యాక్సియం 4 యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కి రీచ్ అవ్వడం. సో ఇది ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నామంటే ఇందులో ఒకడు ఇండియన్ కూడా ఉన్నాడు. ఎవరంటే శుభాంశు శుక్లా. సో ఇందులో 4 మెంబర్స్, యాక్సియం 4 అంటున్నాం కాబట్టి 4 మెంబర్స్. పెగ్గీ వైట్సన్ యుఎస్ఏకి చెందినవాడు. అలాగే శుభాంశు శుక్లా బిలాంగ్స్ టు ఇండియా. స్టవోస్ ఉసాన్స్కీ. సో చూడండి ఒకసారి, ఇతను ఎవరంటే మనకి పోలాండ్ కి చెందిన వాళ్ళు. అలాగే టిబూర్ కాపు ఎవరంటే మనకి హంగరీకి దేశానికి చెందిన వాళ్ళు అన్నమాట. సో మనకి ఒకవేళ చంద్రయాన్ మిషన్ ఏంటంటే మన మూన్ మిషన్ పేరు ఏంటంటే మనం చంద్రయాన్ మిషన్ అని చెప్తాం. అలాగే మనకి సోలార్ మిషన్ పేరంటే మనం ఆదిత్య L1 అని చెప్తాము. సో ఇండియా యొక్క మార్స్ మిషన్ పేరు ఏంటంటే మార్స్ ఆర్బిటర్ మిషన్ అని చెప్తాం. అలాగే ఇండియా యొక్క వీనస్ మిషన్ పేరు ఏంటంటే శుక్రయాన్ అని చెప్తాం. కానీ ఇండియా యొక్క ఫస్ట్ హ్యూమన్ స్పేస్ మిషన్ ఏంటంటే మనం గగన్యాన్ అని చెప్పాలి. సో రీసెంట్ గా గగన్యాన్ మిషన్ మనం త్వరలో పంపించబోతున్నాం అనమాట. అందులో కూడా ఈ శుభాంశు శుక్లా అనే వ్యక్తి చాలా కీలక పాత్రని పోషిస్తారు. అలాగే ది స్టార్స్ లైట్ ద వే అనే పుస్తకం ఎవరు రాశారంటే మనకి సుచిత రాజ్ ఖన్నా. అలాగే ద వన్ మోర్ క్రికెట్ ఆఫ్ మై లైఫ్ అండ్ మోర్ ఈస్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ ఇండియన్ ప్లేయర్ అని అడుగుతాడు. సో శిఖర్ ధావన్. అలాగే ప్లేయింగ్ ఇట్ మై వే ఈస్ ద ఆటోబయోగ్రఫీ బుక్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ అన్నమాట. సో విజయ్ రూపానీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటారు. ఎవరు విజయ్ రూపానీ? ఫార్మర్ సీఎం ఆఫ్ గుజరాత్ యొక్క మాజీ ముఖ్యమంత్రి. రీసెంట్ గా మనకి జరిగిన ఎయిర్ ఇండియా క్రాష్ ఎక్కడ జరిగింది? అహ్మదాబాద్ లో జరిగింది. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా క్రాష్ జరిగినప్పుడు 171 మెంబర్స్ చనిపోతారు. అందులో ఈ విజయ్ రూపానీ కూడా ఉన్నారన్నమాట. సో విజయ్ రూపానీ గారు రీసెంట్ గా చనిపోయారు. అలాగే హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆడి ఇండియా? ఎవరంటే నీరజ్ చోప్రా అన్నమాట. నీరజ్ చోప్రా ప్లేయింగ్ విచ్ గేమ్ మీన్స్ జెవెలిన్ త్రో. అలాగే మనకి ఒకప్పుడు మాల్దీవ్స్ కి మనకి అంత సిచ్యువేషన్ బాగుండేది కాదు. అలాగే రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు మాల్దీవ్స్ యొక్క 60th ఇండిపెండెన్స్ డే కి విజిట్ చేశారు. అలాగే ఇప్పుడు మాల్దీవ్స్ టూరిజం యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే కత్రినా కైఫ్. సో మళ్ళీ ఇక బ్రాండ్ అంబాసిడర్ ఫర్ వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎవరంటే కంగనా రనౌత్. అలాగే రీసెంట్ గా మనకి పీవీ సింధు ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ టొబాకో కంట్రోల్ ఇండియా. రీసెంట్ గా మనకి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనేది ఎక్కడ జరిగిందంటే దేని గురించి అంటే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ దేనికి సంబంధించిందంటే ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్ మీద యుఎస్ఏ అనేది తన B2 బాంబర్స్ తో అటాక్ చేసింది.
సో ఆ యొక్క ఆపరేషన్ పేరే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అన్నమాట. మెయిన్ గా ఇక్కడ ఏంటంటే ఫార్దో నతాన్ 2 అనే యొక్క న్యూక్లియర్ సైట్ ని B2 బాంబర్ అంటే ఏంటి, బంకర్ బస్టర్ బాంబర్ ని అటాక్ చేసింది అన్నమాట. సో నెక్స్ట్ ఆపరేషన్ రైజింగ్ లయన్ ఏంటంటే సేమ్ ఇరాన్ న్యూక్లియర్ సైట్ మీద అటాక్ చేయడానికి ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ రైజింగ్ లయన్. సో దాని యొక్క రిటాలియేషన్ గా మరి ఇరాన్ కూడా మరి ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది కదా. సో ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిన ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ 2 ప్రామిస్. ఇది యాక్చువల్ గా 3 అన్నమాట. సో మనకి 2 ప్రామిస్ 1, 2, 3 అని అలాగా వచ్చాయి. సో ఆపరేషన్ వెబ్ స్పైడర్, ఈ ఆపరేషన్ వెబ్ స్పైడర్ అంటే రష్యా యొక్క న్యూక్లియర్ సైట్స్ మీద యుక్రెయిన్ వాళ్ళు అటాక్ చేసిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ వెబ్ స్పైడర్. సో ఇది ఆపరేషన్ సింధు, నాట్ సింధూర్. సో ఆపరేషన్ సింధు ఏంటంటే ఇరాన్ లో ఉన్న మన ఇండియన్స్ ని ఇండియాకి సేఫ్ గా తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్ పేరే మనకి ఆపరేషన్ సింధు. సింధూర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సింధూర్. సో ఆపరేషన్ సింధూర్ అంటే మనకి పాకిస్తాన్ మీద ఇండియా అటాక్ చేసే ఆపరేషన్ అన్నమాట. అంటే టెర్రరిస్ట్ క్యాంప్స్ ని మీద అటాక్ చేశాం కదా, దాన్ని ఆపరేషన్ సింధూర్ అంటాం. కానీ ఆపరేషన్ సింధు అంటే ఏంటి, ఇరాన్ లో ఉన్న ఇండియన్స్ ని ఇండియాకి సేఫ్ గా తీసుకురాబట్టిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధు. ఇప్పటి వరకు ఏంటంటే మనం జూన్ 2025 కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ని చూసాం. సో ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ కూడా ఒకసారి చూద్దాం. సో జూన్ 1 ఏ డే అంటే మనకి వరల్డ్ మిల్క్ డే అన్నమాట. వరల్డ్ మిల్క్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 1. అలాగే మనకి జూన్ 2 ఏంటంటే మనకి తెలంగాణ ఫార్మేషన్ డే. ఇక్కడ మనం 3 విషయాలు తెలుసుకోవాలి. ముందు మనకి ఆంధ్ర స్టేట్ ఎప్పుడు ఫామ్ అయిందంటే మనకి ఆంధ్ర స్టేట్ ఎప్పుడు ఫామ్ అయిందంటే మనకి 1953 అక్టోబర్ 1 ఆంధ్ర స్టేట్ అన్నమాట. ఇది కాస్త మనకి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఫామ్ అయిందంటే మనకి 1956 నవంబర్ 1. తర్వాత ముందు నుంచి మనకి తెలంగాణ అనే ప్రాంతం సపరేట్ గా ఉండేది. సో సపరేట్ అయిన తర్వాత ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనకి తెలంగాణ అనే పార్ట్ ఎప్పుడైతే యాడ్ అయిందో మనకి ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తున్నాం. అది కాస్త మళ్ళీ ఎప్పుడు తెలంగాణ విడిపోయింది ఏంటంటే 2 జూన్ 2014 మనకి తెలంగాణ ఫార్మేషన్ డే అంటారు అన్నమాట. సో 2 జూన్ 2014 ఇస్ ద తెలంగాణ ఫార్మేషన్ డే. 5th జూన్ ఏంటంటే మనకి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. సో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అన్నమాట. అలాగే మనకి 7th జూన్ ఏంటంటే వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. సో ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ గురించి ఎప్పుడు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. FAO అంటే ఏంటి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి రోమ్ లో ఉందన్నమాట. రోమ్. సో ఇటలీ క్యాపిటల్ రోమ్ లో ఉంది. సో 8th జూన్ ఏంటంటే వరల్డ్ ఓషన్స్ డే. అలాగే 12th జూన్ ఏంటంటే వరల్డ్ డే ఎగ్నెస్ట్ చైల్డ్ లేబర్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి జెనీవాలో ఉంది. సో జెనీవా అంటే ఏ దేశం, స్విట్జర్లాండ్ క్యాపిటల్ బెర్న్. బట్ ఒకసారి ఏమవుతారంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ లో ఉంది, అది కంట్రీ. సో స్విట్జర్లాండ్ యొక్క క్యాపిటల్ బెర్న్, బట్ స్విట్జర్లాండ్ యొక్క వన్ ఆఫ్ ద సిటీ జెనీవా అన్నమాట. సో 14th జూన్ ఏంటంటే వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. స్టడీ ఆఫ్ బ్లడ్ ని ఏమంటాం మనం, హిమటాలజీ అంటాం. 21st జూన్ చూసుకుంటే మనకి 3 ఉన్నాయి. ఇందులో ఫస్ట్ 21st జూన్ వరల్డ్ మ్యూజిక్ డే అంటాం. అలాగే 21st జూన్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ యోగా డే. 25 లో యోగా మెయిన్ ఈవెంట్ ఏ సిటీలో జరిగిందంటే మనకి విశాఖపట్నం సిటీలో జరిగింది, అది కూడా ఇంపార్టెంట్. అలాగే 21st జూన్ ఏంటంటే మనకి సమ్మర్ సోల్స్టిస్ డే. అంటే అర్థం ఏంటి, జూన్ 21 అంటే ఏంటంటే మనకి
పగలు అనేది ఎక్కువసేపు ఉంటుంది, రాత్రి అనేది తక్కువసేపు ఉంటుంది. అంటే లాంగెస్ట్ డే అన్నమాట. లాంగెస్ట్ డే పగలు, లాంగెస్ట్ డే. డే అనేది లాంగ్ గా ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి దీనికి సమ్మర్ సోలాస్టిక్ డే అంటాం. అలాగే వింటర్ సోలాస్టిక్ డే ఎప్పుడు అంటే డిసెంబర్ 21. డిసెంబర్ 31 అంటే డే తక్కువ ఉంటది, నైట్ పూట అనేది ఎక్కువ ఉంటది అన్నమాట. డే తక్కువగా ఉంటది, నైట్ ఎక్కువగా ఉంటది. అది వింటర్ సోలాస్టిక్స్ డే. 23rd జూన్ మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. ఇంటర్నేషనల్ ఒలింపిక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే క్రిస్టీ కోవెంట్రీ. అలాగే మనకి 26th జూన్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్, ఇలిసిటెడ్ ట్రాఫికింగ్. అంటే డ్రగ్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం కదండి. సో 26th జూన్ అన్నమాట. సో 29th జూన్ ఏంటంటే నేషనల్ స్టాటిస్టిక్స్ డే. అలాగే నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడంటే డిసెంబర్ 22 అనమాట. ఈ రోజు మన క్లాస్ లో మనము జూన్ 2025 సంబంధించి మనకి డీటెయిల్ గా కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ క్లాస్ లో వేరే వీడియోతో కలుద్దాము. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.